ప్రేమెంత తెచ్చావు, ఎట్టా తెచ్చావు, ఎంత తెచ్చావు, ఎందుకు తెచ్చావు, తెచ్చిందంతా ఇచ్చెయ్యాలి, ఖాళీగానే పైకెళ్ళాలి. భోగి 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 అల మంచి ఎర్రగడే తల దించి నడువడే, తల పడితే వదలడే, తన పేరు విజయుడే. ప్రాణం పోతున్నా వస్తున్నా పొగరు వీడాడు వీడే, దూరం వెళ్ళండి వెళ్ళండి వచ్చాడు నిపై వీడే. రాబోయే పండుగలు దసరా, దీపావళి, వినాయక చవితి అయినప్పటికీ కూడా భోగి భోగి అంటే ఎంతో సంక్రాంతి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. బట్ డెఫినెట్లీ వాట్ అన్ ఇంటెన్స్ ఉన్నటువంటి సాంగ్ ఇది. ఎవరైనా కానీ అలా ఆ పాటలో లీనం అయిపోతారు. బట్ వండర్ఫుల్ సాంగ్ ఇది. మరి ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసినటువంటి గోపిచంద్ మల్లేని గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి టు స్పీక్ అబౌట్ రాయన్. సో మనందరికీ తెలుసు, క్రాక్, బలుపు, వీరసింహారెడ్డి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని డైరెక్ట్ చేసి ప్రతి సినిమాని కూడా ఎంతో సక్సెస్ఫుల్గా మలిచి మనందరినీ ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేసే డైరెక్టర్ గోపిచంద్ గారు. వీఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ సార్. జై బాలయ్య. వేదిక ముందున్న మీడియా మిత్రులకి, అలానే వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ధనుష్ గారి గురించి చెప్పాలంటే, ధనుష్ గారికి నేను ప్రతి సినిమా నేను రిలీజ్ రోజే చూస్తాను. ధనుష్ గారు ఏ క్యారెక్టర్లు అయినా సరే, ఆయన్ని నేను ఎప్పుడు చూసినా సరే నాకు అదే ఒక వండర్ ఏంటంటే, ఏ క్యారెక్టర్లోకి ఆ క్యారెక్టర్ ఒదిగిపోతారు. అంటే ఇప్పుడు రాయన్ చూస్తుంటే గెటప్ చూసినప్పుడు నేను ఫస్ట్ స్టన్ అయ్యాను. ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఆ గుండుతోటి అలా చేయించు. ధనుష్ గారికి మళ్ళీ ఇంకొక నేషనల్ అవార్డు తీసుకొచ్చే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ దమ్ము ఈ సినిమాలో ఉంది అని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా అందరు ఆర్టిస్టులందరికీ, అలానే రెహమాన్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యారు, రాయన్ ఇప్పుడే రిలీజ్ చేస్తే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న మన సురేష్ బాబు గారు, అలానే ఏషియన్ సునీల్ గారికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాయన్ చాలా పెద్ద హిట్ అవ్వాలి, ధనుష్ గారికి ఈ సినిమా నేషనల్ అవార్డు వచ్చే సినిమా అవ్వాలి, యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ హీరోగా, అలానే ఈ సినిమాలో చేసిన అందరు ఆర్టిస్టులకి ఆల్ ద బెస్ట్ చెప్తూ జై బాలయ్య. గోపి గారు అలా వెళ్ళిపోతే ఎలా అండి? కాదు, ఒక చిన్న డౌట్. ఒక యాక్టర్గా కనిపించడం ఇస్ డిఫరెంట్ అండ్ డైరెక్టర్గా చేయడం ఇస్ డిఫరెంట్. డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేయడం అనేది దీనికి ఒక స్పెషల్ స్కిల్ ఉండాలి. మరి దాని గురించి మీ కామెంట్స్? ధనుష్ గారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మల్టీ టాలెంటెడ్. ఎస్, ఆయన కొలవరి అనే సాంగ్ పాడారు. ఆర్టిస్ట్గా హీరోగా ఎన్ని క్యారెక్టర్లు చేశారు, ఫోటోగ్రఫీ చేశారా, కొరియోగ్రఫీ చేశారు. తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ మేము. అంటే ఆయన మల్టీ టాలెంటెడ్, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ధనుష్ గారి డైరెక్షన్ను నేను చూడాలని నేను ఈగర్లుగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లతోటి చాలా టాలెంటెడ్ డైరెక్టర్లతోటి వర్క్ చేశారు ధనుష్ గారు. వాళ్ళ సెల్వరాఘవన్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మిగతా మొత్తం అందరితోటి చేశారు. సో డెఫినెట్గా
డైరెక్టర్ని ఈ పర్టికులర్గా రాయన్న సినిమా ఆయన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటారని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ ప్రెజెన్స్ ఇక్కడ మీరు ఇక్కడికి రావడం, ఈవెంట్ని ఇంకా స్పెషల్ చేయడం అండ్ మీ బెస్ట్ విషెస్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి రాయన్ని సెలబ్రేట్ చేస్తున్న మరి ధనుష్ గారికి ఇది 50వ సినిమా యాజ్ అన్ యాక్టర్ అండ్ ఈ సినిమాని ఆయనే డైరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రా స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మరి రాయన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డాన్స్ యాక్ట్ చేయడానికి ఇక్కడ చిట్టి మాస్టర్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో వాళ్ళని వేదిక మీదకి ఇన్వైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టునైట్ ఇస్ అ నైట్ ఆఫ్ సెలబ్రేషన్. మరి రాయన్ని అతి కొద్ది రోజుల్లో జూలై 26న మనం చూడబోతున్నాం తెలుగులో. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ వారు మనకి ఈ సినిమాని తెలుగులో అందిస్తున్నారు. మరి దానికి సంబంధించిన ఒక స్పెషల్ యాక్ట్ మనందరి ముందుకు రాబోతుంది కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ చిట్టి మాస్టర్ టీమ్ని ఎంకరేజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Deccan Chai Hyderabadi Flavor, a division of Shreyas Group, presents the pre-release event of Ryan powered by KLM Fashion Mall. Keep loving more and WhatsApp. Associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, Andhra Pradesh, Telangana and USA. Health partner Yodha Diagnostics Pharmacy Clinic on Call. Event by Shreyas Media, Bharat #1 movie events and promotional company. Music. రాయన్, అడవిలో ప్రమాదమైన జంతువేదో తెలుసా? సింహం. అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది, కానీ తోడేలు చాలా జిత్తులు మాడితే గుంపుగా చుట్టుముట్టి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి. ఆ తోడేళ్ళంటి మనిషిని చూస్తావా? తల వంచి ఎరగడే, తల దించి నడువడే, తల పడితే వదలడే, తన పేరు విజయుడే. అష్టదిక్కుల్లోని ఆనందాలు అన్ని అరచేత పాలేనంట. అత్యాశ లేకుంటే, పేరాశ లేకుంటే ఐశ్వర్యమేనంట. అరే కొన్నాళ్ళు ఎండలు, కొన్నాళ్ళు వానలు వస్తుంటే చాలంట. 100 ఏళ్ళు వద్దంట, పోయేదాకా బతుకు సాగిపోవాలంట. ప్రతిదీ నీతోనే, నీతోనే బ్రతుకంతా మాది నీదే. అడుగే నీతోనే, నీతోనే అడిగేది ఏది లేదే. భోగి 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 కాంచి వెంట మిర్చి వేగి. భోగి 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 భోగి
ప్రేమంత తెచ్చావు, ఎట్టా తెచ్చావు, ఎంత తెచ్చావు, ఎందుకు తెచ్చావు, తెచ్చిందంతా ఇచ్చెయ్యాలి, ఖాళీగానే పైకెళ్ళాలి. భోగి 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 అల మల్చి ఎర్రగడే, తల దించి నడువడే, తల పడితే వదలడే, తన పేరు విజయుడే. ప్రాణం పోతున్నా వస్తున్నా పొగరు వీడడు వీడే, దూరం వెళ్ళండి వెళ్ళండి వచ్చారు నీపై వీడే. అసలే బయట బోనాల పండగ, వీళ్ళ డాన్స్ చూస్తుంటే మాకేమో పూనకాలు వచ్చేస్తున్నాయి. అలాంటి ఒక ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ చేశారు ఇక్కడ చిట్టి మాస్టర్ టీమ్. గట్టిగా చప్పట్లు కొడదామా? అరే ఫ్యాన్స్ జోష్ ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? కాదు, ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఓవర్వెల్మింగ్. ఎందుకంటే చాలా కాలం అయింది ఇలా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫ్లాగ్స్ తీసుకొని, ఆ టీ షర్ట్స్ తీసుకొని, ఒక్కసారి అన్ని చూపించండి. సో ధనుష్ గారు, ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ అభిమానం మీకు కనిపిస్తోంది. ధనుష్ గారి 50th సినిమా అంటే ఇలా అభిమానులందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ మూమెంట్ని. మరి ధనుష్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఏం చెప్తారు? రఘువరన్ బీటెక్ చాలా వరకు వినిపిస్తుంది. ఇంకా త్రీ, ఇంకా మారి, ఇంకా సార్, ఇంకా మొత్తం 50 సినిమాల్ని కూడా సెలబ్రేట్ చేస్తూనే ఉందాం. ఇంకా చాలా చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఎందుకంటే ఫ్యాన్స్ ఇన్ని నెంబర్స్లో టర్న్ అవుట్ అయ్యి ఇక్కడ ఈ ఈవెంట్ని ఇంకా ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ చేస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ని ఇలానే మనమైతే కంటిన్యూ చేద్దాం. రాయన్ అయితే సెలబ్రేట్ చేస్తూనే ఉందాం. మరి ఎస్, ఈ సినిమాలో చాలా చాలా స్పెషల్ టాలెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ గురించి మనమైతే మాట్లాడుతూ వస్తున్నాం. మరి సందీప్ కిషన్ గారి జర్నీ గురించి కూడా మాట్లాడుకోవాలి. 29 సినిమాల ప్రస్థానం అంటూ మనం అంటూ ఉన్నాం కదా. మరి ఆ జర్నీకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో మేము మీకోసం ఇవాళ డెడికేట్ చేయబోతున్నాం. మరి ఒక్కసారి ఆ వీడియో ఇప్పుడు చూసేద్దాం. ఆ తర్వాత సందీప్ కిషన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. కెన్ వీ హ్యావ్ దట్ స్పెషల్ journey video of Sandeep Kishan garu please? ఆనెస్ట్లీ నేను ప్రస్థానం స్నేహగీతం చేసినప్పుడు ఫస్ట్ సినిమా దొరకడం చాలా కష్టమైంది. రేపు దొరుకుద్దా దొరకదా అని తెలియని ఒక సిచ్యువేషన్ ఉన్నాను. సో సినిమా దొరకడమే చాలా పెద్ద యుగంగా ఉండింది. అసలు సినిమా చేయగలనా లేదా అనుకునేవాడిని. వాళ్ళు 3 భాషలో సినిమా తీసుకొని పెద్ద పెద్ద డైరెక్టర్లతో నాకు రిలీజ్ సినిమా ఉన్నాయంటే ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ ద రైట్ వే. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైకిల్. నేను దేవుడిని కాదు, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. Pack your bags and leave home. Man, I got you dethroned. I got enemies all around me, but man, I'm in the
safe zone, cause I got friends who hold my back. No, I ain't going back. Haters wanna screw my back, but man, I'm ready my friends. Drive, we gon' take you by surprise. We నా మైకలే గుర్తుంచుకో ఎవరిని అడిగితే తెలుగు వచ్చాడు తగలబెట్టి వెళ్ళిపోయాడని చెప్తాను. for life, peace and gangs, brother, brother, I got homies by my side. మంచి వీరుడు మనిషి చెప్పిన మాట వింటాడు కదా. ఒక వర్స్ట్ టైంలో మన కంటెంపరీసే మనం నమ్మనప్పుడు ఇంట్లో కూడా భయం వేస్తుంది, మనం చెప్పుకోలేము. సంబంధం లేకుండా మనం ప్రోత్సాహం ఇచ్చేది ఎవరంటే వీళ్ళు హ్యాండ్ ఒక్కళ్ళు అవనండి 10 మంది అవనండి, అందులో సగం మంది మనం కలిసి కూడా ఉండరు, కలవగలరా కూడా తెలియదు. బట్ అన్న లవ్ యూ అన్న పొద్దున్నే మన ఎప్పుడో ఫోటో తీసుకెళ్తారు, ఫోన్ చేసి లవ్ యూ అని అంటారు, బర్త్డే వాళ్ళ కేటీ కట్టేసుకుంటారు. ఎందుకు ఇంత ప్రేమ? దట్ మీన్స్ ఐ హ్యావ్ సంథింగ్. ప్రతిదీ నీతోనే నీతోనే బ్రతుకంతా మాది నీదే. సినిమా అంటే పిచ్చి, ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్, ఇన్క్రెడిబుల్లీ టాలెంటెడ్, ఎంత చెప్పినా తక్కువే. మరి ఎప్పుడైనా కానీ సినిమా 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 ఆయన ఎప్పుడు పలకరించినా దాని గురించే మాట్లాడుతుంటారు, అందులోనే జీవిస్తూ ఉంటారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ సందీప్ కిషన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. తలదించి నడువడే, తల పడితే బదలడే, తన పేరు విజయుడే. లవ్ యూ బాయ్స్, అందరూ బాగున్నారా? చాలా చాలా రోజుల తర్వాత స్టేజ్ మీదకి వచ్చాను. చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. ప్రిపేర్ అంటే పాయింట్లు రాసుకొచ్చా. ఇంతకుముందు చెన్నైలో జరిగినప్పుడు అసలే మన స్టేజ్ కాదు, ఫ్లిప్ అయిపోయింది. ఇవాళ కొంచెం చెప్పాలనుకున్నా, 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటా, పర్లేగా? థ్యాంక్ యూ. కాస్త సపోర్ట్ చేయండి. పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ. టెన్షన్ ప్రకాష్ రాజ్ గారు, ధనుష్ అన్న, వీళ్ళందరూ ఎదురుగా మాటలంటే లైట్ టెన్షన్. సురేష్ బాబు గారు, సునీల్ సారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. వర్షం ఉన్నా కూడా ఎంత దూరం వచ్చారు. పాత్రికేయ మిత్రులకి, మా సురేష్ బాబు గారికి, సునీల్ గారికి, మా టీం మెంబర్స్ అందరికీ ఇందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత స్టేజ్ దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నా. భైరవ్ కోన్ అంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా అత్యవసరమైన సిచ్యువేషన్లో మీరందరూ కలిసి వచ్చి కాపాడారు. ఆ సినిమాకి మాకుండే పరిస్థితులకి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షనో సక్సెస్ ఫంక్షనో కూడా చేసుకోలేకపోయాం. కానీ మీరు చూపించిన సపోర్ట్కి, లవ్కి థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏవి చూసి నేనే ఒక సెకండ్ లైట్కి ఎమోషనల్ అయిపోయాను. వామో నేను ఎన్ని సినిమాలు చేశానా, ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నానా అని. థ్యాంక్ యూ ఫర్ ద ఏవి శ్రేయస్ మీడియా అండ్ చిట్టి మాస్టర్ ఫర్ ద సాంగ్. నా కెరియర్లో నాకు మామూలుగా బిజినెస్ స్టడీస్లో కేస్ స్టడీ అని ఒకటి ఉంటుందండి. నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళ కెరియర్ కేస్ స్టడీలు చేస్తుంటా. నా కేస్ స్టడీ తీసుకుని చూస్తే లాజిక్ ఏవి ఉండదు. టెక్నిక్లీ ఏమేమైతే ప్రస్థానంతో ఒక క్యారెక్టర్గా మొదలుపెట్టి ఇవాళ ధనుషులతో D50 చేసేదాకా గుడ్. యాక్చువల్లీ ఇంపార్టెంట్ మ్యాటర్, నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి, షాయాజీ షెండి గారిది, పూరి గారు రాసింది. తెలుగు ఆడియన్స్లో కూడా మ్యాటర్ ఏంటంటే హీరో హిట్ ఇస్తే అనుకుంటారు, ఫ్లాప్ ఇస్తే వెనక ఎవడు ఉండడు అని.
నాకు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మీరు ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారు. గత 14 ఏళ్ళకి సినిమా చరిత్రలో ఏ ఒక్క రోజు నా సినిమా ఆడిందా లేదా సంబంధమే లేదు, మీరు లవ్ చూపిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నేను ఒక సినిమా హీరో వాళ్ళని కలగనప్పుడు, వామో దిల్రాజు గారు సినిమా హీరో వాళ్ళని కలగనప్పుడు నాకు హాయ్ సార్ మీది నాది టైమింగ్ స్పెషల్ టైమింగ్ సార్ రాజు గారు హాయ్ సార్. సో పక్కనున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మలా, నా తర్వాత నన్ను నమ్మి వాళ్ళకి నిలబెట్టింది మీరే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్ లవ్. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం సాధించామని మనకు ఫీలింగ్ రావడానికి అప్పుడప్పుడు మనకు కొన్ని విషయాలు మనకు పాయింటర్లా ఉంటుంది. అలాగే D50 రాయన్ ధనుష్ అన్న డైరెక్షన్లో నన్ను పిలిచి ఈ సినిమా నన్ను చేయమండం నేను లిటరలీ ఒక అవార్డ్ లాగే ఫీల్ అవుతున్నా. క్యాప్టెన్ మిల్లర్ షూట్ చేసేటప్పుడు మై డియర్ ఫ్రెండ్ శ్రేయాస్ ఈ సినిమాకి ప్రొడ్యూసరు, మొత్తం ఆల్ ఇన్ ఆల్ ఆయనే. తను ఫోన్ చేసి బ్రో ధనుష్ అన్న మీతోటి కలాలంటున్నారు మిమ్మల్ని, నెక్స్ట్ ఇంకో సినిమా అనుకుంటున్నారంటే ఏంటి బ్రో అని నేను అనుకునే లోపల ఆయన ఏమన్నారంటే, యాక్చువల్లీ కథ ఆయన క్యారెక్టర్ ఇంకో హీరో చేసి మీ క్యారెక్టర్ మీరు చేయాలనుకున్నారండి, కానీ ఇప్పుడు రివర్స్లోని ఆయన డైరెక్ట్ చేస్తూ మీరు ఆ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు అన్నారు. నేను ఒక 10 seconds సైలెంట్ అయ్యి ఈ సినిమా నేను చేస్తున్నాను బ్రో అన్న. ఆయన కథ ఏంటి అంటే, వద్దులేండి బ్రో ఏమైనా పర్లా ఆయన నమ్మొస్తున్నానని చెప్పండి అన్న. ఆయన స్టేజ్ మీద చెప్పారు థ్యాంక్ యూ నన్ను నమ్మినందుకని. అన్న అది మీరు నాకు థ్యాంక్ యూ చెప్పలే, అది నేను మీకు ఇచ్చే గురి దక్షిణ, మీ మీద నేను పెట్టిన నమ్మకం. అది ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. గురు పౌర్ణమి రోజు ఈవెంట్ జరగడం. లవ్ యూ అన్న, యు ఆర్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ మై గురు. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. ఈ సినిమాలో ఇందాక స్టేజ్లో చెప్పినట్టు స్టేజ్ మాస్ టీం మొత్తం నేషనల్ అవార్డు విన్నర్లేనండి. సో నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏంటి మనం ఏంటి ఇక్కడ దొరికిదాం. సరే నేనేమనుకున్నా, ధనుష్ అన్న డైరెక్ట్ చేస్తూ తన 50వ సినిమాలో తన కోసం తను రాసుకున్న క్యారెక్టర్ నన్ను చేయమన్నాడు. మనకు అదే అవార్డు రాసామి, పని కరెక్ట్గా చేసుకొచ్చేయాలి. సో మేమందరం నరేష్ని కూర్చున్నాం. నరేష్ని కూర్చోగానే కథం తిన్నాక నేనే ఒక సెకండ్ షాక్, ఏం మనిషినా ఇలా ఒక క్యారెక్టర్ ఎత్తు ఇంకోళ్ళకి ఇచ్చేస్తున్నారు ఏంటని. చాలా గర్వంగా చెప్తున్నాం, మీరందరూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సినిమా వచ్చాక. ఒక తెలుగు హీరో ఇలాంటి ఒక పాత్ర తమిళ సినిమాలో చేయగలిగాడు అనే మాట తప్పకుండా చేయగలిగాడని చేయించారు. థ్యాంక్ యూ అన్న ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ సో షూట్ నేను కలిసినప్పుడు ఆయన అన్నాడు, ఇది చాలా టఫ్గా ఉంటుంది చూసుకోండి సందీప్, చాలా టఫ్గా ఉంటుంది అంటే నేను అన్న పర్లేదన్న యాక్టింగేగా చేసేద్దాం అనుకుని వెళ్ళాను. క్యాప్టెన్ మీద ఫినిష్ అయిన 6వ రోజు మేము రాయన్ షూటింగ్కి వెళ్తున్నాం. నేను ఆయన కలిసి ఒకేసారి షిఫ్ట్. ఫస్ట్ డే మార్నింగ్ షాట్ ఆయన వచ్చారు, నా లుక్ అది సెట్ చేశారు. మొత్తం నేను వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను. నా జుట్టు హెయిర్ స్టైల్ కూడా ఆయనే సెట్ చేశారు. ఎక్స్ట్రీమ్ లవ్ అమ్మ అనుకుని నేను ఫీల్ అయిపోయాను. లోపల సెట్కి వెళ్ళా, సెల్వరాఘవన్ గారు కూర్చున్నారు. అక్కడ ధనుష్ మొత్తం అడాగి సెట్ అంతా రెడీ చేస్తున్నారు. సందీప్ రండి అన్నారు. ఒక 54 సెకండ్లకి సింగిల్ టేక్ ఒకటి యాక్టింగ్ చేశారు. చేసి చూసుకున్నారా అన్నారు. చూశానన్నా అన్నారు. ఇంకోసారి చూసుకోండి అని ఫుల్గా చేశారు. యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి మానిటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. నేనన్నా అన్నాను అంటే లక్కీగా మానిటర్ ఎక్కడ అయ్యిండుంటే ఓకే ఒకసారి చూపించాను. నేను చేసినంతా చూసుకుని బాడీ లాంగ్వేజ్ అంతా చూసుకుని ఓకే స్టార్ట్ చేస్తే ఫస్ట్ 11 సెకండ్లు బయట నుంచి లోపలికి కలిసి రావడమే. ఏంది మొత్తనా అని వస్తా అంతే. 16 టేక్లు వెళ్ళినాయండి. ఓకేనా, ఇది ఫినిష్ చేసి లోపలికి వెళ్తే ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత నాకు 37 టేక్లు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, ఆయన కన్ఫ్యూజన్లో చూస్తున్నారు. కృష్ణవంశీ గారి తర్వాత నేను 2 టేక్లు ఇచ్చింది నా జీవితంలో ఇదే. ఓకేనా, నేను ఓకే ఇదేదో స్పెషల్గా జరగబోతుంది నాకు అర్థమైంది. లెఫ్ట్ చూస్తే ఎదురుగా సెల్వరాఘవన్ గారు ఉన్నారు. లక్కీగా వైట్ షార్ట్ నుంచి తీసి క్లోజ్గా వచ్చింది. సెల్వరాఘవన్ గారికి 27 టేక్లు వెళ్ళింది. ఓ మనం ఒక్కలమే కాదనమాట, ఇది కామెంట్ రైటే. మరుసటి రోజు ఎస్జే సూర్య గారు వచ్చారు, ఆయనకు 30 టేక్లు వెళ్ళింది. ఏయ్ ఫెంటాస్టిక్ అనుకున్నాం. ఓకేనా, సో ఒక పాయింట్ తర్వాత ఎస్జే సూర్య గారు నేను ఒకేసారి సెట్కి వచ్చామంటే దగ్గరలో హాయ్ హలో ఉండదు. సార్ అంటారు, నేను సార్ అంటాను. అంటే మా 3 ప్రిపేర్డ్ సార్ అంటాం, వచ్చి పక్కన కూర్చుంటాం. సో నాలాంటి ఒక యాక్టర్కి ఇలాంటి సమయాన్న మొదలుపెట్టిన రోజు కూడా నాకు ఏది కరెక్ట్ ఏది తప్పో చెప్పడానికి ఎవరు లేరు. అనుకున్నా ఏదో చేశా, దాని పాటు చాలా తప్పులు చేశా, తప్పుల నుంచి నేర్చుకుని వెనక్కి రావాల్సినప్పుడు మీరు నాకు తోడున్నారు. ఇలాంటి ఒక సమయంలో ధనుష్ లాంటి ఒక నటుడు
తను డైరెక్ట్ చేస్తున్న అలాంటి ఒక యాక్టర్ని తీసుకెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకుని కొంచెం తెలుగున్నోడు కన్నా సరే అదొక ఎక్స్ట్రాడినరీ క్రాష్ కోర్స్. జీవితంలో ఇలాంటి అవకాశం రాదు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళినా కూడా ఇలా ఇంకొక యాక్టింగ్ కోర్స్కి అవకాశం రాదు. అలాంటి నాకు డబ్బులు ఇచ్చి అక్కడ దాకా తీసుకెళ్ళి నాకు ఈ సినిమా ఇచ్చి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. నా కోస్టార్స్ డాన్ దుషారా, అపర్ణ, కాళీ, మేము రోజు సెట్కి వెళ్ళగానే స్కూల్ పిల్లల్లాగా మేకప్ వేసుకుని ఆయిల్ అన్నీ వేసుకుని ఓకే ఎన్ని గంటలకు పిలుస్తారు ఏం చేస్తాం. వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ టైమ్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఒక స్కూల్ క్యాంప్లా ఉండేది మాకు. ప్రకాష్ రాజ్ గారు నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు బిలీవ్ ఇన్ మీ అండ్ థింక్ దట్ ఐ విల్ మేక్ ఇట్ అన్ యాక్టర్ వాజ్ ప్రకాష్ రాజ్ సార్. లవ్ యూ సార్, ఎవ్రీ టైమ్ యూర్ దేర్ ఫర్ మీ, లవ్ యూ టోట్లీ. సో ఏఆర్ రెహమాన్ గారు నాకు ఒక పాట ఇచ్చారు, అది ఆయన తీసుకున్నారు. చాలా హ్యాపీ. ఇంకోసారి అనండి, ఎవరి పేరైనా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్. సన్ పిక్చర్స్. నాకు కళానిధి మారన్ గారు అంటే చాలా ఇష్టం అండి. లాస్ట్లో చెప్పుకుందాం. నేను 3 పేర్లు మర్చిపోతాను. ఆల్రెడీ చెన్నైలో ఈవెంట్ జరిగింది అబ్బా. ఓకే నా ఒకసారి చెన్నైలో ఈవెంట్ జరిగింది. ఆడియో లాంచ్కి వెళ్ళా. మామూలుగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తా కదా, గ్రౌండ్ మంది కాదనేసరికి సగం పేర్లు ట్రిప్ అయిపోయింది. సో ఇక్కడ ఎవరిది పేరు మర్చిపోకూడదని ట్రై చేస్తున్నా. ఫినిష్ చేస్తా. ఫినిష్ అయిపోయాక ఓంజీ అండ్ ద ఎంటైర్ టెక్నికల్ టీమ్, థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి ఫర్ వర్కింగ్. మళ్ళీ మా పీ ట్రైన్స్ మాస్టర్, మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కావ్య, కపిలన్ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ మా ఏషియన్ సునీల్ సార్. లవ్ యూ సార్. నాకు సెంటిమెంటల్గా ఆయన బాగా క్లోజ్, ఎప్పుడు లక్కీ. లవ్ యూ సార్. అండ్ అంతే అనుకుంటా, అంతా కవర్ చేస్తాగా. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ సన్ పిక్చర్స్ టీమ్ అండ్ ఏషియన్ ఫిల్మ్స్. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. డైలాగ్ ఇంకోసారి ట్రై చేసుకుందాం. లవ్ యూ ఆల్. అద్భుతమైన సినిమా తీశారండి. నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇన్నాళ్ళు యాక్టర్ ధనుష్ గారు ఇన్ని నేషనల్ అవార్డులు గెలిచారు. ఈ సినిమాతో డైరెక్టర్ ధనుష్ గారు కూడా నేషనల్ అవార్డు గెలవాలని 100% హార్ట్తో కోరుకుంటున్నా, ప్రే చేస్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అ పార్ట్ అండ్ సచ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డి ధనుష్'s 50th ఫిల్మ్ విచ్ ఈస్ డైరెక్టెడ్. ఈ రాయన్ పోస్టర్ ఎప్పుడు నా ఆఫీస్లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. 26th థియేటర్లో చూద్దాం. సందీప్ గారు వాళ్ళు అడుగుతుంది వినిపించలేదు అనుకుంటే డైలాగ్ అని అరుస్తున్నారు మా వాళ్ళు అక్కడి నుంచి. ఈ టైంకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే డైలాగ్ చెప్తా. నా సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగు, నాకు బాగా నచ్చిన డైలాగు, పచ్చిగా ఆయన దగ్గర నుంచి నేను కాపీ కొట్టిన డైలాగ్ ఇది. ఓకేనా? నాలాంటి అబ్బాయిలు చూడగానే నచ్చరు బంగారం, చూడగా నచ్చుతారు. ఆయన దగ్గర కాపీ కొట్టిన డైలాగే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అడగగానే చెప్పేశారు అనమాట, చక్కటి డైలాగ్. చూస్తూ నచ్చుతారు కాబట్టి రాయన్ని మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి మీరు అందరూ కూడా చూడండి. డెఫినెట్లీ సినిమా మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాం. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసినటువంటి మా దిల్ రాజు గారికి హార్టీ వెల్కమ్ టు యూ సార్. మరి రాయన్ సినిమా జూలై 26న మనందరి ముందుకు రాబోతుంది. మరి ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ వారు మనకి ఈ సినిమాని తెలుగులో ప్రజెంట్ చేయబోతున్నారు. మరి ఏషియన్ సినిమాస్ నుంచి భరత్ నారాయణ్ గారిని, అలానే సునీల్ నారాయణ్ గారిని అండ్ అలానే దిల్ రాజు గారిని అండ్ వారితో పాటు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నలుగురిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేక్ సమ్ నాయిస్ ఫర్ దిస్ లెజెండ్స్. భోగి 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 కలిసి వెళ్తాం రెచ్చి రేగి. భోగి 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 దందర 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 డుమ్ 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 సో మా దిల్ రాజు గారు అయితే ప్రాపర్గా హిల్ సెట్ ద టోన్. అక్కడ భరత్ గారు కాస్త మొహమాట పడుతున్నారు కాబట్టి దిల్ రాజు గారు ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్ అండి. అందరికి నమస్కారం. సో ఎవరి గురించి మొదలు పెట్టాలి ముందు? సో మా అన్నయ్య, మా గురువు లాంటి వ్యక్తి, ఈరోజు గురు పౌర్ణమి, ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి మొదలు పెడతాను. అన్నయ్య థ్యాంక్ యూ. లాస్ట్ 21 years మీరు నా వెనకాల ఉండి ఈరోజు ఈ దిల్ రాజు అనే
దానికి కానీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కానీ మీరు నా మొదటి సినిమా నుంచి వెనకాల ఉండి ఒక గురువుగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్ట్ అటాక్ ధనుష్ ఎక్కడో ఒక మామూలుగా మొదలై ఈరోజు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్. ఈరోజు ఎన్ని సినిమాలు చేసినా ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా ట్రై చేస్తూ ఒక డైరెక్టర్ రైటర్ యాక్టర్గా వస్తున్న ఈ సినిమా చూస్తుంటేనే తెలుస్తుంది ఆ లుక్స్ అవన్నీ. ఈజ్ ఆల్ ది బెస్ట్ ధనుష్ గారు. అండ్ ఇంతమంది ఈజ్ అ బిగ్ స్టార్ కాస్ట్, ఎస్జే సూర్య గారు అండ్ సందీప్ కిషన్ అండ్ సెల్వ రాఘవన్ గారు అండ్ హీరోయిన్స్. ఈజ్ అ బిగ్ సెటప్తో వస్తున్న ఈ రాయన్ సన్ పిక్చర్స్ వారిది పెద్ద హిట్ అయ్యి అటు తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాను. సునీల్ అండ్ సురేష్ బాబు గారు ఆల్ ది బెస్ట్. గేమ్ చేంజరా. సో క్రిస్మస్కి కలుద్దాం. థ్యాంక్ యూ. ఆ అప్డేట్ కోసమే మా వాళ్ళంతా ఎప్పుడెప్పుడు దిల్ రాజు గారు వస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్ అప్డేట్ సార్. అండ్ ఇప్పుడు సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. అందరికీ నమస్కారం. First of all, it's very, very fascinating to see Dhanush put together a talent like this. Ante Dhanush, multiple national award winner, and you have Prakash Raj Garu, another multiple national award winner. Congratulations. Now, Bal Murali Krishna, I saw her in Surya Potra, and she was outstanding there. I heard that Kalidas, another young national award winner, Sandeep Kishan, Tishara. కొన్ని సినిమా కొంతమంది అంటే చాలా మర్యాద ఉంటుందండి. ప్రకాష్ రాజ్ గారు అంటే ఆయన చూస్తే ఎవ్రీ టైమ్ హీ యాక్ట్స్ దిస్ సో మచ్ బ్రిలియన్స్ దట్ హీ బ్రింగ్స్. గ్రేట్ సార్. ధనుష్ వాళ్ళ బ్రదరు నేను బాగా ఫ్రెండ్స్ అండ్ ఐ సీన్ దెమ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. అంటే ఒక పర్సనాలిటీలో నుంచి యూ కెన్ బ్రింగ్ అవుట్ సో మచ్ అనేది ఇట్స్ జస్ట్ అమేజింగ్. నేను మొన్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు వన్ సాంగ్. అక్కడ లిరిక్స్ ధనుష్ అని రాసింది. దిస్ ఈజ్ అవుట్ స్టాండింగ్ టాలెంట్. సో ధనుష్ రియలీ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ టు సీ యూ టేక్ సినిమా టు ద నెక్స్ట్ లెవెల్. కంగ్రాచులేషన్స్. కీప్ అప్ ద గుడ్ వర్క్. ఇట్స్ అంటే when people want to see good work, then we have some people who are really pushing the boundary. Really, really satisfying. Thank you so much, Dhanush. And wishing the entire team a very, very big success. Thank you all so much. థ్యాంక్ యూ సార్. మీ నలుగురిని కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సునీల్ అరంగ్ గారిని అక్కడి నుంచే మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. ప్లీజ్ సార్, జస్ట్ 2 words అబౌట్ దిస్. సార్ మాట్లాడాలి సార్. ఆల్ ది బెస్ట్ రాయన్ టీమ్. అంతే, షార్ట్ అండ్ స్వీట్. మరి ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చేసారు కాబట్టి సార్, ఉరకరా ఉరకరా సాంగ్ లాంచ్ మీరు చెప్తే, ఉరకరా ఉరకరా సాంగ్ లాంచ్ చెప్తే మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఉరకరా ఉరకరా సాంగ్ లాంచ్, అలాగే ఉరకరా ఉరకరా అంటూ రెవెన్యూ కూడా అలాగే రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. మీరు కూర్చొని కార్యక్రమం ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఆ సాంగ్ ఇప్పుడు మనం చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? బతుకే బహు చిన్నది, నీ పరుగు దేనికి అన్నది, నీతోటి ఇంకోటి పోటీ, చుట్టూ చుట్టూ పరుద్రాలు కోటి. ఉరకర ఉరకర తరమగ తరమగ ఉరకర ఉరకర తరమగ తరమగ. బతుకే బహు చిన్నది, నీ పరుగు దేనికి అన్నది, నీతోటి ఇంకోటి పోటీ, చుట్టూ చుట్టూ పరుద్రాలు కోటి. జింకల జాతిని నక్క తరిమితే నక్కల గుంపుని సింహం తరమదా. జింకల జాతిని నక్క తరిమితే నక్కల గుంపుని సింహం తరమదా. అయితే ఆలోచన మొత్తం ఆకలితో యుద్ధం ఎరని కొరితే బేట తప్పదు, ఎరగ మారితే చాము తప్పదు, వచ్చే పర్లకి ఆకలి తీరదు. గుణము సమము మనము మనిషి వరము నిత్యము నరము. గుణము సమము మనము మనిషి వరము నిత్యము నరము. వావ్,
మీరే వన్స్ మోర్ అంటుంటే మాకు కూడా ఇంకా ఇంకా వినాలని ఉంది. కానీ జూలై 26th డేట్ గుర్తుంది కదా, థియేటర్స్కి వెళ్ళి మొత్తం ఫుల్ సాంగ్స్ అందరం కూర్చొని టుగెదర్ ఎంజాయ్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేయాలి. ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ యాక్టర్ అండి. నటుడు అనే పదానికి ఒక పర్యాయ పదం ఎతకాలి అని అంటే మాత్రం ప్రకాష్ రాజ్ గారు. ఒక తండ్రిగా అయినా, హీరోగా అయినా, విలన్ అయినా సార్ అంత ఈజీగా మైక్ మీకు ఇవ్వనే ఇవ్వం. Our heart swells with pride when we call ప్రకాష్ రాజ్ గారు. అలాంటి ఒక నటులు ఇవాళ మన మధ్యన ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. అందరికీ నమస్కారం. అరుపులు ఆపండిరా. చక్కగా 2 మాటలు మాట్లాడుకుందాం. రాయన్, ధనుష్ 50వ సినిమా. హాయ్ చలం. పేరు పేరున మాట్లాడుకుందాం. సందీప్ కిషన్ని చూస్తున్నా, కాళిదాసుని చూస్తున్నా, అపర్ణ, తుషార, ఈ యంగ్స్టర్స్ కళ్ళలో ఉన్న ఆకలి చూస్తున్నా. 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఇలాంటి నటులు, ఇలాంటి వెరైటీ ఆఫ్ యాక్టర్స్ ఇన్ అ ఫిల్మ్ చాలా సమృద్ధంగా ఉంది చూడ్డానికి. అండ్ ధనుష్ గొప్పతనం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఒక నటుడిగా వాళ్ళ ఆకలికి కావాల్సింది, వాళ్ళతో తనకు కావాల్సిన కథని ఎలా మలుచుకోవాలని తెలిసిన ఒక అద్భుతమైన వ్యక్తి. ఎస్జే సూర్య గారు అద్భుతమైన వేషం పోషించారు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ అ సీన్ ఆఫ్ హిస్. సెల్వరాఘవన్ గారు, శరవణ గారు. మొన్న ఆడియో ఫంక్షన్ తమిళనాడు జరిగేటప్పుడు రెహమాన్ గారిని చూశాను. సడన్గా నాకు నా మొదటి సినిమా 2 నిమిషాలు ఆగుతావా, కొంచెం బాధ్యతగా మాట్లాడుకుందాం. ఏఆర్ రెహమాన్ గారితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది 30 ఏళ్ళు అయ్యింది నేను ఆయన పనిచేసి. 3 దశాబ్దాలైనా మేము ఇంకా సినిమాలో ఉన్నాం అనడానికి గర్వంగా ఉంది. ఈ అన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను ధనుష్ దగ్గరికి రావాలి. రెహమాన్ గురించి మాట్లాడుతూ ఆస్కర్ తెచ్చారు, అన్నీ ఓకే. ఒక సినిమా ఇండస్ట్రీలో 30-35 సంవత్సరాలు ఉండడం పెద్దది కాదు. కళ అనేది ఒకరికి ఒక చోటు ఇస్తుంది, ఒక వేదిక ఇస్తుంది. కళాకారుడు తన ప్రతిభ వల్ల మాత్రమే పెద్దోడవుడు, మీ అందరి ప్రేమ వల్ల పెద్దోడవుతాడు. దానికన్నా గొప్పది చూస్తున్న సినిమా చూస్తున్న వాళ్ళు ఆ కళాకారుడి మీద పెట్టిన నమ్మకం వల్ల పెద్దోడవుతాడు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకుంటావో అన్ని సంవత్సరాలు ఉంటావు. అన్నయ్య చిరంజీవి గారిని చూడండి, రజనీకాంత్ని చూడండి, కమల్ హాసన్ చూడండి, మణిరత్నం గారిని చూడండి, అమితాబ్ బచ్చన్ని చూడండి. ఆ దశలో చూస్తున్నప్పుడు ధనుష్ గురించి ఇప్పుడు వస్తున్నాను. ఆయన నటన గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 20-25 సంవత్సరాల ముందు నేను చూసిన ధనుష్ మొదటి సినిమా చేసేటప్పుడు ఆయన చూస్తూ ఇలా ఉండేవాడు బక్కగా. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏమయ్యా ఒక 10 కేజీల మాంసం 20 కేజీల ఎముకలు పెట్టుకుని ఏం చేస్తావరా అని అడిగా. కానీ 25 సంవత్సరాల్లో ఒక నటుడు తన ఈ ప్రస్థానంలో తను పనిచేసిన దర్శకులు,
సెల్వరాఘవం ఉండొచ్చు, వెట్రిమారన్ ఉండొచ్చు, హిందీ సినిమా ఉండొచ్చు, బాలీవుడ్ సినిమా ఉండొచ్చు. ఎన్నో రకాల పాత్రలు చేస్తూ తనలో వచ్చిన మార్పు, తను చేస్తున్న పని, తన వల్ల ఆ పని వల్ల తన అందం అవ్వడం, ఒక వ్యక్తిత్వం అవ్వడం చూస్తున్నా. ఈరోజు ఒక చిన్న నటుడిగా వస్తూ రకరకాల పాత్రలు చేస్తూ రాస్తూ పాడుతూ ఇప్పుడు ఒక దర్శకుడిగా మన మీద వస్తున్నాడంటే, ప్లస్ ఈరోజు కూడా మీకు కనిపిస్తున్నది రాయన్. ఇంతకుముందు నేను ఆయనతో చేసిన సినిమా తిరు, ఆ తర్వాత రాయన్ సినిమాలో యాక్ట్ చేస్తుంటే ప్రకాష్ రాజ్ గారు మీలాంటి నటుడు నాకు కావాలి. సరే నేను ఇన్ని సంవత్సరాల నటుడు కదా అని వెళ్తే తన దర్శకత్వం చూపిస్తున్నప్పుడు మీ ప్రతిభ, మీ అనుభవం నాకు కావాలి, కానీ నటన మీరు రెగ్యులర్గా చేసేది కాదు, నాకు ఇలాంటిది కావాలనే క్లారిటీ ఉంది ఈ కుర్రోడికి. ఆ క్లారిటీ చాలా ముఖ్యం. అండ్ ఇంత ఎత్తు ఎదిగిన తరువాత, ఇంత నమ్మకాన్ని పెంచిన తరువాత ఈరోజు ఈ సినిమా చేస్తూ, ఈ మధ్య చిన్న కుర్రోళ్లతో ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ, ఇళయరాజా గారి బయోపిక్ రెడీ అవుతూ, మన శేఖర్ కమల లాంటి ఒక దర్శకుడి దగ్గర ఇంకో అనుభవానికి తనని తాను వెళ్తూ, ఆ తర్వాత నన్ను నిత్యామనని పెట్టి ఇంకో కథ ఉందండి, ఓన్లీ డైరెక్షన్ చేస్తే ఇంకో కథ చెప్పాడు నాకు. అంటే నేర్చుకోవాల్సింది మరి సినిమాకు ఇలాంటి కుర్రోళ్ళని చూస్తున్నప్పుడు, ఈ ఆరోగ్యం చూస్తున్నప్పుడు మనకి ఇది కదా కావాల్సింది. నిరంతరంగా ఆ కృషిలో ఉంటూ సురేష్ బాబు గారు చెప్పినట్టు పుషింగ్ బౌండరీస్. ఏదో హీరో అయిపోయామో, ఆర్టిస్ట్ అయిపోయామో, డబ్బులు సంపాదించుకున్నాము, కూర్చున్నాము అని కాకుండా ప్రతి క్షణం అనుక్షణం కృషి చేస్తూ, కొత్తది ట్రై చేస్తూ, కొత్త సినిమాల్ని తెస్తూ, కొత్త నటులతో పనిచేస్తూ, ఇది చాలా చాలా ఆరోగ్యమైన ఒక కళాకారుడి ఎదుగుదల. థ్యాంక్ యూ ధనుష్. యు ఆర్ నాట్ ఓన్లీ జస్ట్ అన్ యాక్టర్, యూ హ్యావ్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ జనరేషన్స్. సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఒక దర్శకుడైనా, నిర్మాత అయినా, నటుడైనా, ఒక టెక్నీషియన్ అయినా నేర్చుకోవాల్సింది ఇలాంటి వేదికని, ఇలాంటి బ్రతుకునిచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ ఏనిందో దానికి తిరిగిస్తూ, దాన్ని సమృద్ధం చేసే పనిలో వెళ్ళాలి. వాళ్ళు అందమవుతూ వెళ్ళాలి, అహంకారం కాదు. దాన్ని ఒక ఎగ్జాంపుల్గా నించున్న ధనుష్, ఆయన సినిమా కన్నా నాకు ఆయన ఇది సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ సో ఆసమ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. రాయన్ ఇవాళ పాన్ ఇండియన్ సినిమా అని ఏమి ఉండదు, ఆడియన్స్ పాన్ ఇండియన్ అయిపోయారు. ఇప్పుడు అందరినీ మనం చూస్తున్నాం. ఎవరి దగ్గర కంటెంట్ ఉందో, ఎవరి దగ్గర విషయం ఉందో వాళ్ళు గెలుస్తారు, లేకపోతే నేర్చుకుంటారు. ఆ దృష్టిలో ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ ఇయర్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ, స్ట్రెంథనింగ్ ద ఇండస్ట్రీ అండ్ పుషింగ్ ద బౌండరీస్. 26వ తారీఖు ఇంకో కొత్త అనుభవం, ఇంకో కొత్త విశ్వరూపం. ధనుష్ది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రతి మాటలో కూడా మాకు బోల్డ్ అంత విజ్డమ్ అందిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మరి ధనుష్ గారి గురించి ఇంత చెప్పిన తర్వాత ఇంకా ఏమైనా స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమా చెప్పండి? ఇటు తెలుగు అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏ భాషలో అయినా కానీ ఆయన సినిమా మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. నాట్ జస్ట్ యాజ్ ఎ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, కొరియోగ్రఫర్, సింగర్, మీరు ఇలా ఏ క్రాఫ్ట్ గురించి చెప్తూ వెళ్ళినా కానీ ప్రతి దాంట్లో మాస్టర్ చేస్తూ అలా ముందుకు వెళ్తూనే ఉన్నారు. మరి ఇవాళ ఆయన 50th సినిమాని మనం అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దాట్ ఈస్ రాయన్. జూలై 26న మన అందరి ముందుకు రాబోతుంది. మరి ఈ సందర్భంగా
ఆయనకు ఒక స్పెషల్ ట్రిబ్యూట్ వీడియో, ఆ తర్వాత మరింతగా మాట్లాడేసుకుందాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? One of the most amazing actors on the planet, one of the best actors of our country, Dhanush sir. I'm actually most excited to see Dhanush in this. Dhanush bhai to yaar big fan. Iconic, amazing. I was so excited when I got to know that he's in The Grey Man in a Hollywood project, and you know. और फिर धनुष भी है फिल्म में, और मैं चेन्नई से हूँ तो मेरे लिए एक्स्ट्रा स्पेशल है. So I'm very excited to see Dhanush sir. I've been a big fan of his work. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాద చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నారు? தனுஷ் பத்தி சொல்லணும்னா எல்லாரும் சொன்னாங்க இந்த படத்தை பார்த்து ஹாலிவுட் படமா இருக்கு. நம்ம வந்து ஒரு தமிழ் படத்தை ஹாலிவுட் படமா பார்க்கணும்னு அவசியமே இல்லை. கூடிய சீக்கிரமே அவருடைய ஹாலிவுட் படமே நமக்கு வரப்போகுதுங்கிறது பெருமையான ஒரு விஷயம். You have become not only a best actor in India, worldly one of the finest actors in South India. తమ్ముడు ఇప్పుడే చంపే లేదా తర్వాత చాలా బాధపడతావు. Hollywood lende Bollywood koi, Bollywood lende Hollywood koi, the performer Dhanush sir. నువ్వు ఎవరు, నీకేం కావాలనే దాన్ని బట్టి నేనెవరో తెలుస్తుంది. இங்கே இப்போ பார்த்துட்டு இருக்கிற தனுஷ் இதில் இன்னும் பல தொடுவானங்களை தொடுவார், பல இடங்களுக்கு போவார். அது அவனுடைய இயல்பாயிடுச்சு. அண்ட் தட் இஸ் வாட் இஸ் வெரி இன்ஸ்பைரிங் அண்ட் லவிங். ஐ எம் வெரி ப்ரவுட் அண்ட் ஐ எம் వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మేడం, నేను పులికి తోకలా ఉండడం కన్నా పిల్లికి తలగానే ఉంటాను. హ్యావ్ ఎ గుడ్ డే మేడం. அவர் என்ன கேரக்டர் பண்ணுறாரோ அதனுடைய அந்த கேரக்டர் இப்படி தான் எமோட் பண்ணுவாங்க அப்படின்னா அது அந்த கேரக்டருக்குள்ளேயே போய் டெலிவர் பண்ணுறாரு. அதே டைமில் அவர் எவ்வளோ சீக்கிரம் உள்ளே போகிறாரோ வெளியே வர்றதுக்கான இது வச்சுருக்காரு. மேபி 3 அந்த கேரக்டர்லாம் எடுத்துக்கிட்டிங்கன்னா அவர் அப்படியே அந்த பைப்போலார் டிஸார்டர்னு சொல்கிறாங்க. அது அந்த ஸ்ட்ரெஸ் என்ன இருக்குமோ அதை தனக்குள்ளே ஏற்றிக்கிட்டு டெலிவர் பண்ணிட்டு அடுத்த படத்தில் கேஷுவலாக பேசுகிறாங்க. என்னெல்லாம் சூப்பர் ஸ்டார் பேரை சொன்னா கவர் கத்துவாங்க. இப்போ தம்பி தனுஷ் பேரை சொன்னா ரஜினி சாரையும் கமல் சாரையும் மிக்ஸ் பண்ண ஒரே ஒரு நடிகர் தனுஷ் தான். இளைய சூப்பர் ஸ்டார். இஃப் யூ ஆர் பேட் தனுஷ் அவர்கள் அழைக்கலாம். ஐ எம் யுவர் டாட். ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నా చీరేస్తా. He's one of the most amazing actors on the planet. We feel so lucky to have been able to work with him. One of the best actors of our country. Dhanush sir is in the film, and I'm here to just support Dhanush sir and Yusuf brothers. ఏం సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. తర్వాత బాగోదు సార్. One of my greatest sources of inspiration. I have loved his work. రగడే తల దించి నడువడే తల పడితే వదలడే తన పేరు విజయుడే. భారతీయ సినిమా చరిత్రలో ఒకప్పటి తరంలో కమల్ హాసన్, అంతకుముందు శివాజీ గణేశన్, ఇక్కడ తెలుగులో అయితే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇట్లాంటి ఎంత ఒక తొలితరం నటులు ఎంత గొప్ప నటులు ఉన్నారో, తర్వాతి తరం గొప్ప నటుల్లో నేను ధనుష్కి టాప్ ప్లేస్ ఒకటి ఇస్తానండి. ప్రతిదీ నీతోనే నీతోనే బ్రతుకంతా మాది నీదే. ధనుష్ గారు రిక్వెస్టింగ్ యూ టు కైండ్లీ సెటిల్ డౌన్ ప్లీజ్. వి హోప్ యు ఎంజాయ్డ్ దిస్ ట్రిబ్యూట్. ఇంత సింపుల్ గా మిమ్మల్ని ఎలా పిలిచేస్తాను చెప్పండి స్టేజ్ మీదకి? ప్రతిసారి యాంకర్స్ పిలిచేస్తారు, మన గెస్ట్స్ వచ్చేస్తూ ఉంటారు. బట్ ఈసారి అంత సింపుల్ కానే కాదు. మీకు స్పెషల్గా వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ
6 లిటిల్ ఏంజల్స్ రాబోతున్నారనమాట. వాళ్ళ పేర్లు చెప్పేస్తాను నేను. వేద వాగ్దేవి, సహస్ర, ప్రకృతి రెడ్డి, యశ్వగ్నిక, హంసిని అండ్ నాగ వైష్ణవి. అండ్ ఎప్పుడు యాంకర్స్ పిలిస్తే రావడం ఈజ్ వెరీ వెరీ కామన్, బట్ వీళ్ళందరూ మీకు స్పెషల్గా వెల్కమ్ చెప్పబోతున్నారు. సో ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్? చూడండి వీళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని చూడండి, వాళ్ళు మీకు స్పెషల్గా వెల్కమ్ చెప్పబోతున్నారు. ఎస్, కన్నులదా ఆశలదా బుక్కలదా ముద్దులదా పెదవేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీదే కదా రాణి నా సొంతం చేరుకుంది కల నిండు పూమాసంలో చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా లలలలలలల ఓ అందం ఓ సొంతం లలలలలల మనసే పోవే ఏకాంతం నా రాణి నా సొంతం ಹೇ ನಾ ನಟುಕೊಡಿವೆ ನಾ ಕ್ಯೂಟ್ ಜೋಡಿವೆ ನೀ ಪುಚ್ಚಿ ಪಪ್ಪಿನ ಟೇಕ್ ಮೀ ಹೇ ನೀ ಚಿಲ್ಲಕ ಮುಕ್ಕೆ ನಾ ಗುಂಡಕ್ಕೆ ಹುಕ್ಕೆ నువ్వు కెక్కే టాక్ మీ హే మన్మథ రాజా నా మడత కాజా వదులిస్తాను ఆజా మస్తు మసాలా మాజా హే మస్తు మరాని నా ఆకాశవాణి నా హట్టుకి పోని నీ ఆటోదే పోని రా మన్నం లాంగు డ్రైవే పోదాం బుర్ర మాసు స్టెప్పే వేద్దాం నువ్వేలేనా రౌడీ బేబీ రా యు మై ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ నా గుండె నీకు తింటూ విల్ మేక్ us న్యూ ట్రెండ్ బేబీ పోదాం వేద్దాం రౌడీ బేబీ గర్ల్ ఫ్రెండ్ నీ దిండు ట్రెండ్ బేబీ నామది పూవది వాడిపోతూ ఉన్నది చిన్నది చెవిడి చిత్రహింస
నా పిల్లో పిల్లే వానే కురిసే నా పిల్లో పిల్లే దేహం తడిసే నా పిల్లో పిల్లే చాలే అనిగేనే పిల్లో పిల్లే కన్నీళ్ళతో పాడితే నేనేమి చేయనే కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే మరల మరల నిన్నలే పెరిగి పెరిగి చనువిలే మనసు మరిచి గతములే తగిలితే మరల మరల పెరిగి పెరిగి మనసు మరిచి నీమేని తగిలితే మేఘం కరిగే నా పిల్లో పిల్లే వానే కురిసే నా పిల్లో పిల్లే శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఓ సారు యాక్టింగ్ లో ఫైరు జీఐపీ వీరు దునియాకే స్టారు ఓయ్ సౌత్ ఇండియన్ అన్నగాడు ఇండియాకి చంద్రుడు మనమంటే నచ్చినాడు మన కోసం వచ్చినాడు నేషనల్ అవార్డులే ఎన్నెన్నో పొందినాడు వరల్డ్ వైడ్ అభిమానుల మనసులనే గెలిచినోడు వెల్కమ్ సూపర్ స్టార్ వీరు హైపర్ స్టార్ వీరు వెల్కమ్ రూటే సెపరేట్ ఎవరు పోటీ రాను వెల్కమ్ నాటు హీరో మీరు నీటు హీరో మీరు వెల్కమ్ శ్రేయస్ మీడియా బలి హార్టీ వెల్కమ్ వెల్కమ్ లాస్ట్ లో ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం శ్రేయస్ మీడియాకి మాత్రమే సొంతం. వాట్ అ వండర్ఫుల్ వెల్కమ్ బై అవర్ లిటిల్ ఏంజల్స్. ఒక సంయుక్త మేనన్, ఒక శృతి హాసన్, ఒక సోనం కపూర్, నిత్య మేనన్, సాయి పల్లవి, అమల పాల్, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపించేశారు. ఇంతకంటే బ్యూటిఫుల్ వెల్కమ్ ఇంకా ఉండనే ఉండదేమో. సచ్ అన్ ఓవర్వెల్మింగ్ వెల్కమ్, నో సెకండ్ అవుట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యూట్ లిటిల్ ఏంజల్స్ అందరికీ కూడా. ఆహా, మా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేదిక మీదకి మన రాయన్ టీమ్ అందరినీ కూడా ఇన్వైట్ చేసేస్తున్నామండి. బట్ బిఫోర్ దాట్ కాదు, మీరు ఇంత సింపుల్గా చేసి ఆయన్ని పంపించేస్తే అంటే ఎలా? ఒక 2 స్టెప్పులు ఆ లిరిక్స్లో చేయించాలి కదా. ఆయన అప్పటి నుంచి చాలా మొహమాటంగా అలా ఉన్నారు కాబట్టి ఒక్కసారి లిరిక్స్ అక్కడి నుంచి చేయిస్తే మీరు రెడీయా చేయించడానికి? మరి మీరు అంత స్పెషల్ వెల్కమ్ చెప్పాక రెడీ? ఓకే, కెన్ వీ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్? సూపర్ స్టార్ వీరు హైపర్ స్టార్ వీరు వెల్కమ్ ఎవరు పోటీ రాను వెల్కమ్ నాటు హీరో వీరు హీరో హీరో వీరు వెల్కమ్ శ్రేయస్ మీడియా బలి హార్టీ వెల్కమ్ వెల్కమ్. అందరూ కూడా వచ్చేసేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిక రైట్, సో ధనుష్ గారు మాట్లాడే కంటే ముందు కాళిదాస్ గారిని అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రాయన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అపర్ణ గారిని, ప్రకాష్ రాజ్ గారిని, సందీప్ కిషన్ గారిని, దుషారా గారిని, సురేష్ బాబు గారిని, సునీల్ గారిని, ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి.
ఏషియన్ సినిమాస్ నుంచి జాన్వి గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాయన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాసన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఏషియన్ సినిమాస్ జేఎస్ నారాయణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సురేష్ sir, please requesting you to join us on the dais. దిక్కుల్లోని ఆనందాలు అన్ని అరచేత పాలేనంట. అత్యాశ లేకుంటే పేరాశ లేకుంటే ఐశ్వర్యమేనంట. అరే కొన్నాళ్ళు ఎండలు కొన్నాళ్ళు వానలు వస్తుంటే చాలంట. వందేళ్ళు వద్దంట పోయేదాకా బతుకు సాగిపోవాలంట. సార్ సురేష్ బాబు గారు, ఈ టికెట్ ని మీరు ప్రకాష్ రాజ్ గారికి ఇస్తే ఆయన ఎంత కొనుక్కుంటారో తెలుసుకోవాలని మేము అంతా వెయిట్ చేస్తున్నాం. రాయన్ టికెట్ ని ప్రకాష్ రాజ్ గారు ఎంత పెట్టి కొంటున్నారు? రాయన్ టికెట్ ని ప్రకాష్ రాజ్ గారు ఎంత పెట్టి కొంటున్నారు? నా మనసు పెట్టుకుంటున్నా. అంతే, అందరం ఢమాల్ అయిపోయింది. సో ఇంకా మాట్లాడడానికి ఏం లేవు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. తన పేరు విజయుడే. ఆల్ రైట్, సో కాళిదాస్ గారిని కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సందీప్ గారు, దశారా గారు అందరూ. సో ఇంతకు ముందు మనం ஓம் நம சிவாய். எல்லாருக்கும் வணக்கம். అందరికీ నమస్కారం. நான் தமிழ்லயே பேசுறது ஓகேன்னு நினைக்கிறேன். அது நிறைய ஆசீர்வாதம் என்னால் உணர முடியுது. ஐ ஃபீல் a lot of blessing in the air. நிறைய விஷயங்களுக்கு நன்றி சொல்லணும்னு தோணுது. அதில் முக்கியமாக 2 விஷயங்களுக்கு நன்றி சொல்லணும்னு தோணுது. முதல்ல என்னுடைய முதல் படத்துலேருந்து இப்போ வரைக்கும் போன படம் 49வது படம் வரைக்கும் நான் வேலை செய்த அத்தனை இயக்குனர்களுக்கும் நான் நன்றி சொல்லணும்னு எனக்கு இப்போ தோணுது. இந்த இடத்துக்கு நான் ரொம்ப ஐ எம் வெரி ஃபார்ச்சுனேட், ஐ எம் வெரி லக்கி.
very blessed to have met the right people at the right time, the right makers at the right time. எல்லாருக்கும் அந்த மாதிரி ஆப்பர்ச்சுனிட்டிஸ் அமைஞ்சிடாது. எவ்வளோ ஏர்லியாக நம்ம நல்ல ஒரு டைரக்டர்ஸ் கையில் மாற்றமோ அவ்வளோ நல்லது ஒரு ஆக்டருக்கு. நான் எல்லா சரியான மொமெண்ட்ஸ்லேயும் சரியான டைரக்டர்ஸை சந்திச்சுட்டு வந்திருக்கேன். முதல் படத்தில் செல்வராகவன் சாராக இருக்கட்டும், என்னை கமர்ஷியலான ஒரு ரூட்டுக்கு கூட்டிகிட்டு வந்தது சுப்பிரமணியம் சிவாவாக இருக்கட்டும், எனக்கு காமெடி வரும்னு என்னை நம்ப வச்சதே பூபதி பாண்டியன் ஒரு டைரக்டர். நாங்கள் 2 பேரும் சேர்ந்து வேலை செஞ்சோம். அவராக இருக்கட்டும், வெற்றிமாறனா இருக்கட்டும், இன்னும் நிறைய பேர் சொல்லிட்டே போகலாம். அவங்க எல்லாருக்குமே நன்றி. அவங்க எல்லார்கிட்ட இருந்தும் கொஞ்சம் கொஞ்சமாக நான் கற்றுக்கிட்டே வந்துட்டு தான் டைரக்ஷனை கையில் எடுக்கணுன்ற ஒரு எனக்குள்ள ஆக்டரை விட டைரக்டராக ஆகணும் அப்படிங்கிற வெறி தான் ரொம்ப ஜாஸ்தி. ஆனால் அதுக்கு நிறைய நான் டைரக்ஷனுங்கிறது பெரிய பொறுப்பு, பெரிய ரெஸ்பான்சிபிலிட்டி, ரொம்ப கஷ்டமான வேலை. இன்னொருத்தர் பணத்தை சும்மா வேறையும் பண்ணிடக்கூடாதுங்கிறதுக்காக நான் நிறைய டைம் எடுத்துக்கிட்டேன். இப்போ டைரக்ட் பண்ணியாச்சு. 26th ரிலீஸ் ஆகுது. டெஃபினட்டாக இது ஒரு பிளெஸ்ஸிங் தான், எனக்கு கிடைச்ச ஒரு பிளெஸ்ஸிங் தான். எல்லாருக்கும் இந்த மாதிரி ஒரு ஆப்பர்ச்சுனிட்டி கிடைக்காது. எல்லா இயக்குனர்களுக்கும் நன்றி. 2வது, ஐ தேங்க் ஆல் மை மிஸ்டேக்ஸ். நான் பண்ண எல்லா தவறுகளுக்கும் நான் நன்றி சொல்லணும்னு நினைக்கிறேன். இந்த ஏவி ஒன்று போட்டாங்க, என் கண்ணில் நான் பண்ண தப்புலாம் மட்டும்தான் கண்டினியூஸாக தெரிஞ்சுக்கிட்டே வந்தது. எப்படி நம்மளை இத்தனை வருஷமாக பார்த்தாங்க, ஏன் பொறுத்துக்கிட்டாங்க, எதனால் இவ்வளோ மீடியாக்ரிட்டி, எதனால் பொறுத்துக்கிட்டாங்க அப்படிங்கிறது மட்டும்தான் எனக்கு போயிட்டே இருந்தது. ஒரு வாட்டியும் தப்பு பண்ண அதில் நான் திருப்பி என்னை கற்றுக்கிறதுக்கு நிறைய டைம் ஆயிடுச்சு. நான் கற்றுக்கிட்டே இருந்தேன். இந்த நிமிஷத்தில் எனக்கு என்னவோ கீழே உட்காந்துட்டு இருக்கும்போது தோணுச்சு, யூ ஷுட் பி வெரி தேங்க்ஃபுல் டு ஆல் த மிஸ்டேக்ஸ் யூ மேட். ஐ ஆம் வெரி தேங்க்ஃபுல் for that. இந்த படத்தோட ப்ரொடியூசர் கலாநிதி மாறன் சார், இசையமைப்பாளர் ஏஆர் ரஹ்மான் சார், நான் ரொம்ப பக்கத்தில் இருந்து கற்றுக்கிட்ட இன்னொரு முக்கியமான ஒரு நடிகர், இன்ஸ்பிரேஷன், லெஜெண்ட் பிரகாஷ் ராஜ் சார், எஸ்ஜே சூர்யா சார், சந்தீப், துஷரா, அபர்ணா, காளிதாஸ், சரவணன் சார், மை டெக்னிக்கல் டீம், ஓம், ஜாக்கி, எடிட்டர் பிரசன்னா, காவ்யா, ஸ்ரேயஸ், ரமேஷ் சார், எல்லாருக்குமே ரொம்ப நன்றி. அவங்க எல்லாரும் எனக்காக நிறையா உழைச்சிருக்காங்க, என்னை நம்பியிருக்காங்க. அந்த நம்பிக்கைக்கு ரொம்ப நன்றி. நாங்கள்லாம் ஒரு டீம், அதனால் தனித்தனியாக நான் டீட்டெயில்டாக நன்றி சொல்லணுன்றது அவசியம் இல்லை. நாங்கள் எல்லாரும் சேர்ந்து ஒரு படம் பண்ணியிருக்கோம், அது உங்களுக்கு பிடிக்கணும், அவ்வளோதான். ரொம்ப சிம்பிள் மேத்து தான் அது. நாங்கள்லாம் சேர்ந்து ஒரு படம் பண்ணியிருக்கோம், உங்களுக்கு அது பிடிக்கணும், அவ்வளோதான். பிடிக்கும்னு நம்புகிறேன். எவ்வளோ கான்ஃபிடென்ட்டாக இருக்கோமோ அவ்வளோ பயம் வரும். எனக்கு ரொம்ப பயமாக இருக்குது, ஏன்னா நான் ரொம்ப கான்ஃபிடென்ட்டாக இருக்கேன். இது ஒரு தமிழ் படத்தை தாண்டி தெலுங்கு ஆடியன்ஸ்க்கும் பிடிக்கும்னு நான் நம்புகிறேன். ஐ லவ் யூ டூ. டயலாக், பாட்டு எல்லாம் தான் அங்கே பண்ணுறோமே, இங்கே பேசுவோம். பிரகாஷ் ராஜ் சார், நீங்கள் உங்களை ரொம்ப சின்ன வயசுலேருந்து ப்ராபப்ளி நான் உங்கள் இடுப்பு ஒசரத்துலேருந்து நான் உங்களை பார்த்துட்ருக்கேன். நீங்கள் பேசின நான் நிறைய யோசிச்சுட்டு வந்தேன். நீங்கள் பேச எனக்கு ரொம்ப ஒரு மாதிரி ஆயிடுச்சு. எனக்கு என்ன பேசுறதுனே தெரியல. சினிமாவில் நம்ம படம் பண்ணுறோம், சம்பாதிக்கிறோம், திரும்பி அதை சினிமாலேயே போடணும், சினிமாவுக்கு திருப்பி தரணும்னு நான் உங்களை பார்த்து கற்றுக்கிட்டேன். நீங்கள் பண்ணுறதை நான் பார்த்தேன், கண்ணு முன்னாடி பார்த்தேன். அது சாதாரண விஷயம் இல்லை, அதில் எவ்வளோ கஷ்டம் இருக்குதுன்னு எனக்கு தெரியும். நீங்கள் பட்ட கஷ்டத்தையும் நான் பார்த்தேன்.
உங்களை மாதிரி ஒரு சிலர் மட்டும்தான் இருக்காங்க, ரொம்ப ரேர். அந்த பாதையை, திஸ் இஸ் நாட் அ ரோட் நாட் டேக்கன், யூ டுக் த ரோட். ஐ எம் ட்ரைங் டு see if I have the guts to follow that. I am trying. And you, it's not just cinema, you give so much back to the art. You're doing theater now. A lot of youngsters are benefiting out of it. And you need not do that. I know நீங்கள் எந்த எக்ஸ்ட்ரீம் அதுக்கு போயிருக்கீங்கன்னு எனக்கு தெரியும். We have spoken about it. It's so beautiful how much you love art. ஃபோன் பண்ணால் சார் எப்படி இருக்கீங்கன்னு கேட்பேன். எனக்கு என்னடா இங்கே ஒரு மழை பெய்யுது, அங்கே ஒரு குருவி கத்துது, சந்தோஷமாக இருக்கேன் அப்படின்வீங்க. அவ்வளோதான். பியூட்டிஃபுல், ஸோ நைஸ். அண்ட் there's so much more to learn from you. இப்போ நீங்கள் மேலே பேசும்போது கூட இப்படி ஒரு கதை பண்ணலாமோ அப்படின்னு ஒன்று எனக்கு தோணுச்சு. கண்டிப்பாக பண்ணணும் அப்படின்னு ஆசையாக இருக்குது. அகைன் ராயன், இது 50வது படம் அப்படிங்கிறது தாண்டி இது ஒரு நல்ல படமாக இருக்கணும். இது இந்த D15 போட்டுக்கிறதுல எனக்கு பெருசாக இஷ்டம் கிடையாது. நம்மளை சுற்றி இருக்கிற டீம் பண்ணுற ஒரு இதுதான் அது. என்னை பொறுத்த வரைக்கும் இது ஒரு நல்ல படமாக இருக்கணும். நீங்கள்லாம் என்னை நினச்சி பெருமைப்படுற ஒரு படமாக இருக்கணும், அவ்வளோதான். அவ்வளோ இருந்தால் போதும். ஜூலை 26 ரிலீஸ் ஆகுது. ப்ளீஸ் தியேட்டரில் போய் படம் பாருங்கள், கண்டிப்பாக உங்களுக்கு பிடிக்கும். தேங்க்யூ. இங்கே பர்ஃபார்ம் பண்ண எல்லா அந்த கிட்ஸுக்கெல்லாம் நன்றி. அந்த சிட்டி மாஸ்டர் அண்ட் குரூப் அவங்களுக்கு என்னுடைய நன்றி. ரொம்ப பியூட்டிஃபுல்லாக பர்ஃபார்ம் பண்ணாங்க. தேங்க்யூ ஸோ மச். இங்கே வந்திருக்கிற ஸ்பெஷல் கெஸ்ட்ஸ் எல்லாருக்கும் நன்றி. சுரேஷ் பாபு சார், சுனில் சார், தேங்க்யூ ஸோ மச் ஃபார் you've been taking care of me so well. Thank you so much, and thank you so much for releasing the film. Gobichand sir left, I think. Thank you so much. Dilraju sir, thank you everybody. ధనుష్ గారు, వాళ్ళందరికీ ఒక్క పిక్చర్ తీసుకోవాలని ఉంది మీ అందరితో. ఎస్, యూ కెన్ జాయిన్. ఆల్ ఆర్ హీరోయిన్స్ అని ఇంతకుముందు చెప్తూ ఉన్నాం కదా వీళ్ళ పేర్లు. ఎంతో చక్కగా అద్భుతమైన పాటలన్నీ పాడి ధనుష్ గారికి వెల్కమ్ చెప్పారు. వి థ్యాంక్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ లిటిల్ ఏంజల్స్. అండ్ ధనుష్ గారికి ఇప్పుడు ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తరపున there's a small presentation అండి. సో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తరపున ధనుష్ గారికి ఒక స్మాల్ ప్రెజెంటేషన్. అండ్ ఆర్టిస్ట్ వాసు గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో రిక్వెస్టింగ్ యూ ఆల్ టు కమ్ ఫార్వర్డ్. ఆయన ఎంత మంచి హంబల్ హ్యూమన్ బీయింగ్, ఎంత గ్రేట్ ఫాదర్ మనందరికీ తెలిసిందే. And I'm sure this is going to be extremely special. ఆయనకి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అండ్ ప్రత్యేకమైన థ్యాంక్స్ వాసు గారికి కూడాను. ఆల్ ది వెరీ బెస్ట్ ధనుష్ గారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ రాయన్ 26 ఎప్పుడెప్పుడు మా ముందుకు వస్తుంది అని చెప్పి. సో వన్ లాస్ట్ టైం గట్టిగా చేర్ చేద్దామా ఫర్ రాయన్. మీరు చేస్తూనే ఉండండి. సో మీరు ఇక్కడ ఉండంగానే కుబేరా ఫస్ట్ లుక్ కూడా ఒకసారి చూడాలని చెప్పి మా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఒకసారి ఫస్ట్ లుక్ ఆఫ్ కుబేరా మనం చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ కుబేరా ప్లీజ్? మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తున్నాం. ధనుష్ గారు, ఇంతకుముందు మీరు స్కిప్ చేశారు కాబట్టి ఆ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగడానికి
సందీప్ కిషన్ గారు, దుషారా గారు, అపర్ణ గారు అండ్ ఎస్ కాళిదాస్ గారు మైక్ అక్కడికి పాస్ చేస్తారు, లేదంటే ఆ స్టేజ్ మీదకి వచ్చేయండి ప్లీజ్, ఆల్ 4 of you. సో ఇంతకుముందు అక్కడ మిస్ అయ్యాం కాబట్టి ఈసారి ఇక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఫస్ట్ కాళిదాస్ గారితో మొదలు పెట్టేద్దాం. ధనుష్ గారిని స్పాట్ లో పెట్టబోతున్నారు. కమ్ ఆన్ కాళిదాస్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? Sir, if you had only directed Ryan and not acted in Ryan, who would you cast as Ryan? Rajinikanth sir. Sir, we all have so many questions to ask. One question is very difficult to ask, thinking about it. What is the best thing that excites you about Ryan? Directing it, I think. I had a lot of challenges, yes, but I also had a lot of fun directing it. That's the most exciting part. We all enjoyed working with you so much. Sir, you have inspired me very much. I want to know, when are you bringing the Academy Award home? When are you bringing the Oscar home? இதே தெருமுனையில வைக்கிறாங்க. இப்போதைக்கு இந்த படம் ஜெயிக்கட்டும். வாங்கிடுவீங்க சார், என்ன சார்? இல்ல, அது அவங்களுக்கு பிடிச்சாலே அது ஆஸ்கர் அவார்ட். 100%. నా 2 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. సో నేను 2 ప్రశ్నలు అడుగుతా. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, సో బేసిక్లీ ఈ సినిమాలో పీచ్ మిఠాయి సాంగ్ ఉంది. అది వినగానే నాకు జనరల్గా ధనుష్ అన్న సింగింగ్ అంటే చాలా ఇష్టం. అన్నా నువ్వు పాడన్నా అంటే నా తమ్ముడికి నా గొంతులో ఎలా పాడాలి అన్నాడు. కానీ ఆయన గొంతులో ఆ పాట ఎలా ఉందని వినకుండా పోకూడదు. ఇవాళ రిజిస్టర్ చేద్దాం. ஒரு வாட்டி உங்க வாய்ஸ்ல வாட்டர் பேக்கெட் சாங் அந்த ரெஜிஸ்ட்ரி வேணும். தமிழ் லிரிக்ஸ் தான் தெரியும். ஓகே. நீ இருக்கிறிய ஓல கொட்டாயா, சும்மா நடக்கிறிய தவள கொட்டாயா, வாச்சால என்னோடைய மனசு தொட்டாயா, அலைக்கா அல்வா போல சாப்பிட்டு போயா, மஜவா இனிக்கிறிய பஞ்சு மிட்டாயா, ஆமா பஞ்சு மிட்டாயா, ஐயோ பஞ்சு மிட்டாயா, சோஜாவா படுத்துக்குவேன் ஓம் மடியில சாஞ்சி, சும்மா வாட்டமா இருக்கிறிய வாட்டர் பாக்கெட் மூஞ்சி. థ్యాంక్ యూ. இன்னொரு సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా మీ అందరూ వినాల్సింది. నేను ధనుష్ 2 సినిమాలు చేసాం. లిటరల్గా ఒక గురువు ఒక అన్ననే భావిస్తా. తన కుటుంబంతో ఎంత క్లోజు, పిల్లలతో క్లోజు. కానీ ఇవాళ వరకు మా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఒకరి దగ్గర లేవు. ఇది నిజంగా మేము ఇప్పటిదాకా ఫోన్లో మాడుకుందే లేదు. ఆయన ఇంకోళ్ళు కొడితే వాళ్ళు ఇంకోళ్ళు కొడితే వాళ్ళు నాకు కొడతారు. సో అన్న, పబ్లిక్గా ఈ స్టేజ్ మీద హైదరాబాద్లో గురు పౌర్ణమి రోజు నీ ఫోన్ నెంబర్ నాకు కావాలన్నా. ఇంకోటి, నేను ఇది తప్పకుండా రిజిస్టర్ చేయాలనుకుంది. జెన్యూన్గా చెప్తున్నా, నాకు ఈ సినిమాలో ఆయన నేర్పించిన విషయం కానీ అదే నేర్చుకున్న గురు పౌర్ణమి రోజున అన్న, ఒక గురువుగా ఒక అన్నగా థ్యాంక్ యూ. నేను దగ్గరనే నెంబర్ తీసుకుంటా, మీరే ప్రూఫ్. ఫస్ట్ టైం అడిగా, తప్పకుండా ఇవ్వాలి. సెల్ ఫోన్ అది ఒక మాన్స్టర్. రీజన్ అంతా ఓకేనా? నాకు నంబర్ కావాలని. ఐఎమ్ రెడ్యూసింగ్ ద usage of cell phone, like lot of people here, they have the same complaint. I will give you my number. Love you now. కాదు, ఆ ర్యాపిడ్ ఫైర్ అక్కడతోనే ఆగిపోలేదు. 2 ప్రశ్నలు ఇంకేమున్నాయి? 2 ఇంకా ఇప్పుడు నేను అడగాల్సిన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అయితే ధనుష్ గారు, హూస్ యువర్ ఫేవరెట్ హీరో ఫ్రమ్ టాలీవుడ్? ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది ర్యాపిడ్ ఫైర్. I will answer, but other fans don't hate me, okay?
I love cinema, but I love Pawan Kalyan sir. ఈ హాల్లో అప్పుడే సౌండ్ తగ్గదు, టైం పడుతుంది. ఈ హాల్లో ఏదైనా డెసిబుల్ మీటర్ ఉంటే అది బద్దలైపోతుందేమో. ఇంత సౌండ్ ఎప్పుడు వినలేదమ్మా బాబోయ్. ఓకే, వండర్ఫుల్. మరి ఒకవేళ తెలుగులో మల్టీ స్టారర్ చేయాలంటే మహేష్ బాబు గారితో చేస్తారా, ఎన్టీఆర్ గారితో చేస్తారా, రామ్ చరణ్ గారితో చేస్తారా, అల్లు అర్జున్ గారితో చేస్తారా? తారక్ జూనియర్ ఎన్టీఆర్. సో మీలో చాలా రోల్స్ ఉన్నాయి కదా ధనుష్ గారు. యు ఆర్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రఫర్, సింగర్. మీలో బాగా నచ్చేది ఏంటి? హ్యూమన్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆన్సర్. మరి అప్డేట్ అబౌట్ కుబేరా ఏమైనా చెప్దాం అనుకుంటారా మాకు? సునీల్ సార్ చెప్తారు. ఆయనకే తెలుసు. ఏషియన్ సినిమాస్ కొలాబరేషన్ లోనే వస్తుంది కాబట్టి సునీల్ గారు, జాన్వి గారు చెప్పండి, అప్డేట్ అడుగుతున్నారు. ఓకే, వన్ లాస్ట్ థింగ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మన తెలుగు భోజనంలో మీకు బాగా నచ్చేది ఏంటి? వెజిటేరియన్. నాకు ఆవకాయ పప్పు అన్నం నచ్చింది. దట్స్ ఇట్. ఆవకాయ పప్పు అని చెప్పి మన అందరి మనసులు కూడా దోచేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు. యూ బీన్ అ వండర్ఫుల్ పర్సన్ హియర్. అండ్ ఇవాళ ఎంతో అద్భుతంగా మీ టైం మాకు ఇచ్చి మా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, మేము అడిగిన క్వశ్చన్స్కి, ఫ్యాన్స్ అందరికీ కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ పంచారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ July 26th. See you all in theaters. ఒక్కసారి ధనుష్ గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తెలుపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తన పేరు విజయుడే. ప్రాణం పోతున్న వస్తున్న భోగారు వీడడు వీడే. దూరం వెళ్ళండి వెళ్ళండి వచ్చాడు నిపై వీడే. భోగి 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 కచ్చాలన్నీ నరికి లాగి. భోగి 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 కలిసి వెచ్చ రేగి. భోగి 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 కచ్చాలన్నీ నరికి లాగి. భోగి 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 అష్టదిక్కుల్లోని ఆనందాలు అన్ని అరచేత పాలేనంట. అత్యాస లేకుంటే, పేరాస లేకుంటే ఐశ్వర్యమేనంట. అరే కొన్నాళ్ళు ఎండలు, కొన్నాళ్ళు వానలు వస్తుంటే చాలంట. 100 ఏళ్ళు వద్దంట, పోయేదాకా బతుకు సాగిపోవాలంట.